పథకానికి అంటే చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా ఒక్కటే గుర్తుంచుకోండి, కొత్త పథకాల ఆలోచన రావు, కాపీ కొట్టడం తప్ప. మన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పథకాలని కాపీ కొట్టాడు, పక్కన కర్ణాటక తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా ఇచ్చినటువంటి పథకాలను కాపీ కొట్టాడు. మొత్తం మీద ప్రజలను మోసం చేయాలనేటువంటి ఆలోచనతో అన్ని అనౌన్స్ చేశాడు, ప్రకటించాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కన్వీనియంట్ గా మర్చిపోయి అదేమన్నా అంటే సూపర్ 6 సూపర్ హిట్ చెప్పుకోవడానికైనా సిగ్గుండాలి, మాట్లాడడానికైనా కొంత ఆలోచన ఉండాలి. ఒరే మన ముఖాన ఏదన్నా ప్రజలు నవ్వుతారేమో మన ముఖం చూసి ఇటువంటి మాటలు మాట్లాడితే మనం ముఖ్యమంత్రి స్థాయిలో చేయలేకపోయినా కూడా చెప్పుకోకుండా అన్ని చేసేసానని చెప్పుకునేటువంటి నిస్సిగ్గుగా ఎక్కడా కూడా భయపడకుండా కన్ను ఆర్పకుండా అబద్ధం చెప్పడం మామూలుగా కూడా కాదు, అంతే కాన్ఫిడెంట్ గా. అంటే జనాలు అయ్యో ఇచ్చాడా అని ప్రజలకి అనుమానం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పాపం చంద్రబాబు నాయుడు మాట్లాడే విధానం వాలకం చూస్తుంటే. ఈరోజు రైతు భరోసా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమర్థవంతంగా ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం రైతు భరోసా అందించారు. ఇచ్చిన దానికన్నా భిన్నంగా అమలు అధికంగా ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు కేవలం ఖజానాలో 100 కోట్ల రూపాయలు మాత్రమే మిగిల్చిపోయారు. అటువంటి పరిస్థితుల్లో కూడా 2019 నుంచి 2024 వరకు 4 విడతల్లో 12,500 లెక్కన 50,000 ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 13,500కి పెంచి 5 విడతలకు పొడిగించి 50,000 మీ చేతిలో పెడతానని హామీ ఇచ్చి 67,500 రూపాయలు రైతుల చేతిలో పెట్టినటువంటి ఘనత, రైతులకు అడగాల్సినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఏ రోజు పంటల ఖరీఫ్ ప్రారంభమవుతుంది, ఏ రోజు రబీ ప్రారంభమవుతుంది, ఏ విధంగా రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సహాయం ఇవ్వాలి, దాన్ని ఏ విధంగా మనం వాళ్ళకి తీసుకెళ్లాలి అనేటువంటి దానికోసం ముందుగానే క్యాలెండర్ విడుదల చేసేటువంటి పరిస్థితి. దాని ప్రకారం ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇస్తామని చెప్పి ఈ మహానుభావుడు వచ్చాడు, రైతులకు సంబంధించి 20,000 ఇస్తారన్నాడు. ఆ రోజు ఏ నోటితో అయితే మీరు సాధారణంగా మేము చెప్పాం డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిపి ఇచ్చేదని. ఆ రోజు నువ్వేం చెప్పావు? లేదు వాళ్ళు ఇచ్చేది సపరేటు, మీరు ఇవ్వాల్సింది అదనం, నేను ముఖ్యమంత్రిని అయితే కేంద్ర ప్రభుత్వ సాయంతో సంబంధం లేకుండా 20,000 ఇస్తానని అదే నోటితో మాట్లాడాం. ఏ నోటితో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు విమర్శించావో, ఏ నోటితో అయితే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేను 20,000 రూపాయలు రైతుల చేతిలో పెడతానని చెప్పి మాట్లాడావో, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఈరోజు బాండ్లు పంచావో, ఆ బాండ్లలో జూన్ నుంచే నేను మొదలు పెడతానని చెప్పావో, అదే నోటితో ఈరోజు మరలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000కి నేను 14,000 రూపాయలు కల్పిస్తాను అని చెప్పి. సరే, చచ్చిన వాడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకున్నారు పాపం రైతులు. ఏదో వేశారు, ఓట్లు వేశారు, గెలిచారు. కాబట్టి ఏదో ఒక విధంగా దీనికి సంబంధించినటువంటిదంటే 1 సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టాం. అసలు ఇచ్చినటువంటి పాపాన పోలే. 2వ సంవత్సరం వచ్చేటప్పటికి అరాకొరాగా చేతిలో పెడతా ఈరోజు 40,000 రూపాయలు నువ్వు చెప్పినటువంటి కమిట్మెంట్ ప్రకారం 40,000 రూపాయలు ఇవ్వాలి 2 సంవత్సరాలకు సంబంధించి. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నుంచే ప్రారంభిస్తానని నువ్వు ఇచ్చినటువంటి హామీ ప్రకారం, నువ్వు ఇచ్చినటువంటి షూరిటీ ప్రకారం, నువ్వు చెప్పినటువంటి గ్యారంటీ ప్రకారం వాటన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు 5,000 రూపాయలు చేతిలో పెట్టాడు. ఒక సెట్టింగ్ చేశాడు, షూ వేసుకుని పంచిగట్టి తలకు గుడ్డ చుట్టి అమ్మని రైతు అనుకుంటాడు. ఎక్కడికక్కడికి ఆ వేషం వేస్తే అబ్బా నేను వేషం వేశాను కాబట్టి నేను రైతు పక్షపాతం అనుకుంటాడు తప్ప రైతుల గురించి ఆలోచన చేస్తే రైతు పక్షపాతం అవుతావు తప్ప రైతు వేషం వేసుకుంటా రైతు పక్షపాతి కాదు. వెళ్ళడం, ఒక సెట్టింగ్ క్రియేట్ చేయడం, ఆ డ్రెస్సులు వేసుకోవడం, అమ్మని రైతుల గురించి మాట్లాడడం అయిపోయింది. రైతులకు సంబంధించి ఫినిష్, బ్రహ్మాండంగా చేశాడు రైతులకు సంబంధించి అని చెప్పి ఆహా ఓహో అని చెప్పి పక్కన ఉన్నటువంటి పత్రికలు కొన్ని రాయించాం. ఆ రోజు ఈరోజు మేము చెప్తున్నాం మా దగ్గర డేటా లేదు, మా దగ్గర అది లేదు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో డేటా ఉంది. 53,58,000 మంది రైతులకి ఈరోజు ఆ రోజు రైతు భరోసా ఇచ్చాం. ఈరోజు నువ్వు దాదాపుగా 7 లక్షల మందికి వాతలు పెట్టావు. నువ్వు చెప్పినటువంటి ఆ 46 లక్షల మందిలో కూడా ఈరోజు ఎంతో మంది మాకు రైతు భరోసా పడలేదు అని చెప్పి పాపం అక్కడ ఉన్నటువంటి ఆ రైతు సేవా కేంద్రాలకి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి ఈరోజు ప్రదక్షిణాలు చేసి